నమస్తే, జై శ్రీరామ్. ఈ మధ్య కొంచెం హైప్ కావాలి, నేను సమాజంలో ఉన్నాను, నన్ను మర్చిపోతున్నారు అని అనుకుంటే ఎవరైనా ఒక చిన్న పని చేస్తున్నారు. ఇంతకుముందు భైరిని అరెస్ట్ చేశారు, అంతకుముందు రేంజర్ల రాజేష్, అలాగే చాలామంది, అంటే కొంతమంది లేరు కూడా ఇప్పుడు ఈ లోకంలో. ఇలాంటి వాళ్ళందరూ కూడా చేసే పని ఏంటంటే హిందూ దేవి దేవతలను దూషణ చేయటం. అది ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళకి. నా ఉనికిని చాటుకోవాలి అంటే ఒక రాముడినో, కృష్ణుడినో, వెంకటేశ్వర స్వామినో వాళ్ళు ఏదో విధంగా క్రిటిసైజ్ చేయాలి. అయ్యా, హిందూ ధర్మంలో ఉంటూ హిందూ ధర్మాన్ని ఆచరింపజేస్తూ పిల్లల్ని కూడా అలాగే అన్నీ ఆచరించమని చెప్తూ మనం కూడా పాటిస్తూ ఉండే సోషల్ యాక్టివిస్టులు అని చెప్పుకునే కదిరి కృష్ణ గారు, మీరు వెంకటేశ్వర స్వామి పైన అనుచితమైన వ్యాఖ్యలు, సుప్రభాత సేవ గురించి మీకు తెలుసు. హిందువులందరూ ఎంతో అత్యంత ప్రీతిపాత్రంగా స్వామిని సేవించుకునే సేవని మీరు అవహేళన చేస్తూ చాలా నీచమైన వ్యాఖ్యలు చేయటం, హిందువుల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించిన ప్రతి ఒక్కరూ నిజంగా ఇందులో ఈరోజు అభినందనీయులు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యాషనా మీ ఉనికి చాటుకోవడానికి హిందువులందరినీ దేవీ దేవతల్ని తోలనాడడం, లేకపోతే ఏదో ఒకటి అనడం, ఇదే పనా మీకు? ఏమండి కదిరి కృష్ణ గారు, మీకు మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోయింది అప్పుడు మాట్లాడేటప్పుడు? ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్పడం ఎందుకు? ముందు వ్యాఖ్యలు చేయడం ఎందుకు? అంటే మీ హైప్ చేసుకోవడం కోసం చేశారు ఇదంతా. ఇంకొకసారి మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడితే, హిందూ దేవీ దేవతలను తోలనాడితే భక్తులందరూ ఖచ్చితంగా తిరగబడతారన్నది ఈపాటికి అర్థమైంది. కాబట్టి ఇక ముందైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖచ్చితంగా శిక్షార్హులుగా మిగిలిపోతారని మళ్ళొక్కసారి హిందువులందరి తరపున హెచ్చరిస్తున్నాను. క్షమార్పణ చెప్పేస్తే ఒక చెంప చూపించి దెబ్బ కొట్టేసి తర్వాత సారీ అంటే అయిపోదండి. దేవుడు వెంకన్న స్వామి చూస్తున్నాడు. చాలా చాలా తప్పుగా మాట్లాడారు. దీనికి మూల్యం తప్పకుండా మీరు ఏదో రూపంలో చెల్లిస్తారు. సరే, ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకున్నందుకు మంచిది. నమో వెంకటేశాయ. ఈయనకి మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి. జై శ్రీరామ్. మొన్న 3 రోజుల క్రితం కదిరి కృష్ణపై నేను జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు పెట్టడం తెలిసిన విషయమే. వాడు చేసిన వ్యాఖ్యలపై స్పందించి నేను కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టగానే నేను ఒక పిలుపునిచ్చిన, ప్రతి ఒక్క హిందూ సోదరులు కూడా అందరూ కూడా దీనిపై స్పందించాలని. వెంటనే రాష్ట్రంలో, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హిందూ సోదరులు స్పందించారు. బజరంగ్ దళ్ సోదరులు పోయి కంప్లైంట్లు ఇచ్చినారు, మా ధర్మరక్ష సోదరులు పోయి కంప్లైంట్లు ఇచ్చినారు. ఇలా హిందూ సంఘాలు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వివిధ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. మరి పోలీసులు కూడా దీనిపై సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ యొక్క ఐకమత్యం అద్భుతంగా ఉంది. ఇంతమంది ఎంబడే స్పందించడం, కామెంట్ల రూపంలో కూడా చాలామంది హిందూ సోదరులు స్పందించడం జరిగింది. దెబ్బకి మనకి పట్టిన దయ్యము దిగి వచ్చింది. ఇవాళ క్షమాపణ వీడియో మరి వైరల్ చేస్తున్నాడు. నేను క్షమాపణ చెప్పిందని. బిడ్డ కదిరి, నువ్వు క్షమాపణ చెప్పిదావు ఓకే, కానీ ఇలాంటి వాగుడు బంద్ చేసుకోవాలి. ముందు కూడా ఇట్లాంటి ఏమైనా పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఎవడు వాగినా మరి లీగల్గా పోయే టీములు ఉన్నాయి, మరి ఇల్లీగల్గా పోయే టీములు కూడా ఉంటాయి. మరి భర్త పూజలు అవుతాయి, మరి భౌతిక దాడులు అవుతాయి. అట్లా కాకుండా చూసుకోండి, నోరు అదుపులో పెట్టుకోండి. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన మతము మా గొప్ప హిందూ మతం. మరి మా మీదకే మీరు దాడికి పురగొలుపుతా అంటే మాత్రం ఇలా చేతులకు గాజులు వేసుకుని వాడు కూసోలే. ఎవడైనా సరే పరమతాలకి గౌరవం ఇవ్వాలి, ముఖ్యంగా హిందూ మతానికి గౌరవం ఇవ్వాలి, హిందూ దేవుళ్ళకి గౌరవం ఇవ్వాలి. అందరూ కూడా ఇదే యూనిటీతో ఎలాంటి సమస్య వచ్చినా ముందుకు పోతే భారతదేశం కాదు ప్రపంచంలో కూడా ఏ నా కొడుకు ధైర్యం చేయడు. అందరూ హిందూ సోదరులకు కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు. అందరూ కూడా ఇదే ఐకమత్యంతో హిందుత్వం వర్ధిల్లాలి.
జై శ్రీరామ్, జై సనాతన ధర్మం. ఈ వ్యాఖ్యల వల్ల, నేను చేసినటువంటి ఆ కామెంటరీ వల్ల చాలా మంది నా మిత్రులు, అనేక మంది నా హిందూ సహోదరులే హర్ట్ అయినట్టుగా, బాధపడ్డట్టుగా నా ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మిత్రులందరికీ కూడా నేను చేసిన ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తూ ఆ వ్యాఖ్యలను నేను వెనుకకు తీసుకుంటున్నాను.